వెల్కమ్ టు మాతే మ్యాథ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి శాతాలు. శాతాల కంటే ముందు మనము నెంబర్ సిస్టంలో కొంత టాపిక్ని చూద్దాం. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద టాపిక్. సో దాన్ని కొంచెం మనం పార్ట్ వైజ్గా అంటే కొంచెం డివైడ్ చేసుకుంటూ మిగతా కాన్సెప్ట్స్కి యాడ్ చేసుకుంటూ చదువుదాం. దానివల్ల మనకి సబ్జెక్టు చాలా ఈజీ అవుతుంది. సో ఈరోజు పర్సంటేజ్ చూసే ముందు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే బేసిక్ ఏందనేది చూద్దాం. ఓకేనా? మనకి సరి సంఖ్యలు అంటే ఏంటంటే రెండుతోటి డివిజన్ చేస్తే రిమైండర్ 0 రావాలి, వాటినే సరి సంఖ్యలు అంటారు. సింపుల్గా ఏంటంటే రెండుతోటి ఏ సంఖ్యలు అయితే భాగిస్తే శేషం 0 అవుతుందో వాటిని సరి సంఖ్యలు అని అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అప్ టు సోహన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఈ సరి సంఖ్యల యొక్క మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే 2n రూపంలో ఉంటుంది. మరి n ఏ వాల్యూ తీసుకోవాలి సార్ అంటే 1 నుండి తీసుకోవాలండి. అంటే 1 నుండి స్టార్ట్ అయ్యే సంఖ్యలు ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్కి మనము 0 యాడ్ చేసినట్లయితే మనకి పూర్ణాంకాలు రావడం జరుగుతుంది. అంటే పూర్ణాంకాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓల్డ్ నెంబర్స్ అనడం జరుగుతుంది. అంటే ఓల్డ్ నెంబర్స్లో మధ్యలోనే 0 ఉంది అంటే 0 నుండి స్టార్ట్ అయ్యేటి మనకి ఓల్డ్ నెంబర్స్. సో ఇంకా మనకి అకర్ణీయ సంఖ్యలని, కరణీయ సంఖ్యలని ఇంకా కొన్ని ఉంటాయి. అవి నెక్స్ట్ నెంబర్ సిస్టంలో ఎక్కువ డెప్త్గా మనము వాటి గురించి చూద్దాం. ఓకేనా? ఈ n మనం న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి 1 తీసుకున్నా నీకు సరి సంఖ్యనే వస్తుంది, 2 తీసుకున్నా నీకు సరి సంఖ్యనే రావడం జరుగుతుంది. ఇక్కడ నీకు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఏమవుతుందో అంటే n+n+1 అవుతుంది. ఇది సార్ ఇది ఇక్కడ అవసరమా అంటే నీకు దీని గురించి అంకశ్రేణి అంకశ్రేణి అని గుణశ్రేణి అని ఉంటుంది, అందులో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీటి మీద క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎక్కడ సార్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒకడు కొంత స్పీడ్ని మొదటగా 10 km/h పోతే నెక్స్ట్ 20 km/h పోతున్నాడు, తర్వాత 30 km/h పోతే మొత్తం ఎంత డిస్టెన్స్, ప్రయాణించే దూరం ఎంత అనే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోకండి, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ మొత్తం ఎప్పుడు ఇది వర్కౌట్ అంటే ఎప్పుడు వర్క్ చేస్తుంది అంటే మనకి వరుసగా ఉండాలి. మనకి సరి సంఖ్యలు అనేవి అప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. అంటే 2, 4, 6, 8, 10 ఇట్లా ఇవి వరుసగా ఉండాలి. లేదంటే ఇప్పుడు 2 ఇచ్చి 8 ఇచ్చి మనకు 12 ఇచ్చి మనకి 14 ఇస్తే మనకు ఈ మొత్తం అంటే సరి సంఖ్యల మొత్తం అనేది ఫార్ములా మనకి యూజ్ కాదు. అంటే n×n+1 అనే ఫార్ములా యూజ్ కావాలి. చూడు ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే n = 1, 2, 3, 4, 5 అవుతుంది. అంటే n = 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 + 5 + 1 6, 5 × 6 మనకు 30 అవ్వడం జరుగుతుంది. చూడు ఇవి యాడ్ చేస్తే కూడా మనకి 30 రావడం జరుగుతుంది. అంటే 2 + 4 + 6 + 8 + 10 4 + 6 10 8 + 2 10 + 10 అంటే మనకి 30 రావడం జరుగుతుంది. ఇక్కడ మరి వస్తుందా అంటే ఇక్కడ అప్లికేబుల్ జరగదు, సో రాదు. సో అందుకంటే ఏవైనా వరుస సంఖ్యల మొత్తం అన్నప్పుడు మాత్రమే మనకి n×n+1 అనే ఫార్ములా యూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క యావరేజ్ ఏంటంటే n మాత్రమే ఉండదు, n లేకుండా ఉన్నప్పుడు n+1 అనేది యావరేజ్ అని అవుతుంది. సో వీటి గురించి ఇంకా డెప్త్గా మనకు నెంబర్ సిస్టంలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీటి తర్వాత బేసి సంఖ్యలు అంటే 2తోటి డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 1 రావాలి. సింపుల్గా అండి, 2తోటి డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 1 రావాలి. అలాంటి సంఖ్యలని మనం బేసి సంఖ్యలు అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 1, 3, 5 వచ్చినప్పుడు ఓల్డ్ నెంబర్స్ తీసుకోవాలి. ఓల్డ్ నెంబర్స్ అంటే ఏందనేది ఇంతకుముందే చెప్పిన 0 నుండి స్టార్ట్ అయ్యేటి ఓల్డ్ నెంబర్స్ అనడం జరుగుతుంది. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే మైనస్ నుంచి స్టార్ట్ అవుతాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, వాటిని పూర్ణ సంఖ్యలు అనడం జరుగుతుంది.
ఒకవేళ n ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే 2n మైనస్ 1 అనేది అవుతుంది. ఈ బేసి సంఖ్యల యొక్క మొత్తం n స్క్వేర్ అవుతుంది, యావరేజ్ అనేది n అవుతుంది. సో మరి సార్ ఇవి ఎందుకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి కొన్నిసార్లు 2n రూపంలో ఉండే సంఖ్య n ఈక్వల్ టు 1 అయినా అది సరి సంఖ్యన, బేసి సంఖ్యన, ప్రధాన సంఖ్యన అని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. థియరీలో క్వశ్చన్ ఫామ్ చేయడానికి వీటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి సింపుల్గా ఏంటంటే ఒకటితోటి దానికదే డివిజన్ అయితే మాత్రమే మనము ప్రధాన సంఖ్యలు అనడం జరుగుతుంది. ఈ 25 ఏంటి అంటే మనకి 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య 25 అనేది ఉండడం జరుగుతుంది. సో వీటికి ఒక చిన్న కోడ్ అని నేను చెప్పను, కానీ గుర్తుపెట్టుకోండి. ఈ డిడి, బీబీసీ, బిఏ అంటే ఏంటంటే డి ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3, ఏ ఈక్వల్ టు 1. సరే, ఎంతైనా కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు అడగడానికి జరుగుతుంది. ఇంకొకసారి 1 నుండి 70 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడగడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మనము ఈజీగా చేయడానికి ఈ కోడ్ యూజ్ అవుతుంది. 50 వరకు గల ప్రధాన సంఖ్యలు అన్నప్పుడు మనకు 4, 8, 8, 2, 10, 15, 2, 12, 12, 3, 15 అంటే 1 నుండి 50 వరకు మనకు 15. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య ఉంటుంది, అది 2 మాత్రమే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య ఉంటుంది మరియు అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా 2. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సమాన భేదం గల అంటే 2 భేదం గల ప్రధాన సంఖ్యలు 3 ఉంటాయి. సమాన భేదం గల ప్రధాన సంఖ్యలు 3 ఉంటాయి. అవి 3, 5, 7 వీటి యొక్క జత 1 మాత్రమే ఉంటుంది. ఇవి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా అడుగుతారంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో మనకి ఏమని అడుగుతారంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 3 అనడం జరుగుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినా మనకు ఆ సంఖ్యలు అని అడిగేదాన్ని. అంటే ఇక్కడ 2 ఈ ఎక్స్ ప్లస్లో 2 వెళ్తే 3, ఎక్స్ ప్లస్లో 2 పెడితే 3 అంటే 2 + 3 5 అంటే ప్రధాన సంఖ్యలు అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకో క్వశ్చన్లో ఏమడుగుతారంటే ఇప్పుడు 3, 5, 7 ఇవి 3 మాత్రమే ఒకే భేదం ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క జత. ఇది ఖచ్చితంగా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి నుంచి థియరీలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనకు పర్సంటేజ్ అంటే ఏంది, పర్సంటేజ్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, ఎలా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇవి జస్ట్ బేసిక్ మాత్రమే చెప్పాను. డెప్త్ అనేది ఇంకొంచెం మనం డెప్త్గా నెంబర్ సిస్టంలో చూద్దాం. సార్ అక్కడే కదా మనం అక్కడైనా చూడొచ్చు కదా అంటే నీకు ఎగ్జామ్లో షార్ట్ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు అంత టైం లేదనుకోండి, మర్చిపోవడానికి ఛాన్సెస్ ఒకటి ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఎగ్జామ్ కన్ఫ్యూజన్ చేయడానికి కొన్నిసార్లు టెన్షన్లో n/n+1 అనే ఫార్ములా కూడా గుర్తు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో దానికోసం మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే సబ్జెక్ట్ కూడా ఈజీ అవుతుంది అండ్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ కూడా మనకు అంటే సిలబస్ తగ్గుతూ వస్తుంది. ఓకేనా?